హైదరాబాద్లో కల్తీ 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 ఇప్పుడు దేశంలో ఈ మాట షరామామూలుగా మారిపోయింది. నకిలీ కల్తీలపై ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకు అన్నీ కల్తీనే. మనం పీల్చే గాలి నుండి మొదలు తినే ఆహారం వరకు సకలం కల్తీమయం. విలువైన వాహనాలను కొని తెచ్చి స్వచ్ఛత లేకుండా మరోవైపు లక్షలు వెచ్చించి ఇష్టపడి కొని తెచ్చుకున్న కొన్ని రోజులు కాకముందే అవి కార్ఖానాలకు పరిమితమైపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ బంకులలో రోజు రోజుకి కల్తీలు బయటపడుతున్నాయి. కల్తీలను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని విజిలెన్స్ విభాగాలను ఏర్పాటు చేసినా అవి నామమాత్రపు తనిఖీలుగానే అనిపిస్తున్నాయి. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట్ నాగోలు ప్రధాన రహదారిపై ఉన్న గురునానక్ హెచ్పి పెట్రోల్ బంక్లో ఎతిమోస్ కారు యజమాని నరేష్ అనే వాహనదారుడు తన కారులో డీజిల్ కొట్టించుకుని వాహనం కొద్ది దూరం వెళ్ళగానే వాహనం మొరాయించడం జరిగింది. వెంటనే సంబంధిత మెకానిక్ తన వాహనాన్ని చూపించగా వాహన ఇంజన్ భాగం నుండి నీరు నిల్వ ఉండడం వల్లనే దీనికి కారణమని, డీజిల్లో వచ్చిన కల్తీ కారణంగానే వాహనం మొరాయించిందని తెలపడం జరిగింది. ఈ విషయంపై బంకు యాజమాన్యాన్ని వివరణ అడగగా మా వద్ద ఎలాంటి కల్తీ జరగలేదు, అనుమానం అనుకుంటే ఎలాంటి పరీక్షకైనా సిద్ధమే అని తేల్చడం జరిగింది. ఇలాంటి కల్తీ పెట్రోల్ బంకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా వాహనదారులు కోరుతున్నారు. ఏం చేస్తారు మీరు? నేను డ్రైవర్గా చేస్తున్నాను సార్, ఓనర్ కమ్ డ్రైవర్గా కార్ నడుపుతున్నాను. ఇటీఎస్ అన్నది టయోటా ఇటీఎస్ అన్న కారు. అయితే మొన్న 15 తారీఖు నాడు ఊరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను సార్. ఇది చైతన్యపురికి హాస్పిటల్ చూపించుకోనికి వచ్చాను, మా తమ్మినికి యాక్సిడెంట్ అయితే. అక్కడ నుంచి మళ్ళీ డీజిల్ వార్నింగ్ లైట్ వచ్చిందని చెప్పేసి డీజిల్ వేయించుకున్నాను సార్. ఈ పెట్రోల్ బంక్ వేయించుకొని నేను సగం దూరం పోగానే అది వార్నింగ్ లైట్ వచ్చేసింది సార్. 2300 డీజిల్ వేయించుకున్నాను. స్లిప్ ఇట్లా ఉంది సార్ నా దగ్గర. ఓకే, ఇంటికి వెళ్ళిపోయాను సార్. మా తమ్మిని దించేసి అట్లనే వస్తుంది వార్నింగ్ లైట్, అట్లనే వస్తుంది సార్. ఒక 40-50 కిలోమీటర్ పోగానే వార్నింగ్ లైట్ వచ్చేసింది. ఏది దీంట్లోకి డీజిల్ ఇంజన్ లైట్ వస్తుంది, వార్నింగ్ లైట్. అదేంటంటే వాటర్ సప్లై అవుతున్నట్టు వస్తుంది సార్. వార్నింగ్ లైట్ వాటర్ సప్లై అయితేనే అట్లా వస్తుంది సార్. నేను అట్లనే వెళ్ళిపోయినా సార్. వాటర్ వస్తుంది కదా ఇక్కడ, ఏం మన ఇప్పుడు అర్జెంట్ ఉందని చెప్పేసి నేను వెళ్ళిపోయి మా తమ్మిని దించి సండే ఉన్నాను సార్. అక్కడే ఉన్నాను. ఎట్లాగో సండే షోరూమ్ ఉన్నాయని చెప్పేసి సాయంత్రం వచ్చేసి ఇక్కడికి వచ్చేసాను సార్. సండే నైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్లే నేను టయోటా షోరూంలో వెహికల్ ఇచ్చేసాను సార్. వెహికల్ ఇచ్చేసా ఏమైందన్నా మొత్తం ఓపెన్ చేయంటే డీజిల్ ఫిల్టర్ ఓపెన్ చేసాను సార్. డీజిల్ ఫిల్టర్ వచ్చి ఓపెన్ చేసాక మొత్తం దాంట్లో ఒక మిక్స్ అయిపోయింది సార్, వాటర్ ప్లస్ డీజిల్. అన్న ఎందుకు ప్రాబ్లం ఏంది, ఎట్లా అయింది? నేను మొన్న వర్షాల గిట్లా నేను వెహికల్ తీయలేదు, ఎట్లా అయింది వాటరు? నేను ఇక్కడ పెట్రోల్ బంక్లో పోసుకున్నాకనే నాకు ఆ ప్రాబ్లం ఫేస్ అయింది సార్. ఆల్రెడీ అందులో డీజిల్ గిట్లా లేదు, కొంచెం లాస్ట్ వార్నింగ్ లైట్ వచ్చినాకనే పోయించుకున్నాను ఇక్కడ. వీడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళని అడిగాను సార్. షోరూమ్ వాళ్ళు, అన్న నువ్వు బంకులో అడుగు, వాళ్ళదే ప్రాబ్లం, డీజిల్లో ఇట్లా వాటర్ రాదు, వాటర్ వచ్చిందంటే వాళ్ళదే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి. సరే అని చెప్పేసి వీడికి వచ్చి మేనేజర్ని కలిసాను సార్. మేనేజర్ని కలిస్తే మా ప్రాబ్లం ఏముండదు, మీదే ప్రాబ్లం, మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు, మాదేం ప్రాబ్లం కాదని మాట్లాడతాను సార్. నేను ఎవరిని అడగాలి సార్? షోరూమ్ అని అడిగాను, అని అడిగాను. నా కార్ ఖరాబ్ అయ్యి నేను షోరూంలో పెట్టాను సార్. 2 రోజులు పని చేయాలి. ఇట్లా ప్రజలు ఎంతమందిని మోసం చేస్తారు సార్ వీళ్ళు బంకులలో.